సో ఏ ఏజ్ లో నువ్వు డాన్సర్ ఫీల్డ్ కి వచ్చేసావు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. చెప్పు పర్లే, మాకు అదే కావాలి. బేసిక్ గా నేను వినాయకుల చవితి ఆ, డాన్సులు చేస్తారు కదా, అవును, నేను ఒక్కనే కాదు, చాలా మంది డాన్సర్లు అట్లాగే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వినాయక పెద్ద పెద్ద డాన్సర్లు అయ్యారు, మాస్టర్లు అయ్యారు. అవును. చాలా మంది డాన్సర్లు వినాయక చవితి నుంచి వచ్చిన వాళ్ళే. అవును. నేను కూడా సేమ్ అక్కడి నుంచి వచ్చిన ఉండే. కాకపోతే ఏంటంటే కొంచెం చిలిపిగా ఉండేది చెప్తే. మా ఇంటి దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. అంటే చిన్నప్పుడు కొంచెం చిలిపిగా వేసేవాళ్ళు. అందరు అమ్మాయిలు చూస్తున్నారు, 2-3 స్టెప్లు వేస్తే అందరు ఫ్లాట్ అవుతారు. అలా అనుకునేవాడిని చిన్నప్పుడు. చేసినప్పుడల్లా అందరు వచ్చి బాగా మెచ్చుకునే వాళ్ళు. 2000 రూపీస్ 1000 రూపీస్ అలా ఇచ్చేవాళ్ళు డాన్స్ చేసినప్పుడు. తర్వాత అందరూ చూసి అమ్మాయిలు ఆలీలు చూసినప్పుడు చూసుకుంటూ వెళ్తారు కదా, ఇలా ఇతనే నేను డాన్స్ చేసింది కదా అని అంటారు కదా. మనం అప్పుడు ఆ ఫీల్ బాగుండేది. అయితే మా మమ్మీ ఇంకా నల్లర ఎక్కువైపోయిందని చెప్పేసి మా మమ్మీ మా పెద్దనాన్న వీళ్ళు నన్ను హాస్టల్లో జాయిన్ చేస్తారు. హాస్టల్లో జాయిన్ చేస్తాను. ఇంకా హాస్టల్కి వెళ్తే హాస్టల్లో కూడా మనం తగ్గేదేలే, అదే పనులు. మళ్ళీ ఇంకోటి నాకు ఇది పోలేదు, ఇది ఎట్లా ఎక్కిందో నాకు తెలియదు. మా డాడీ ఎక్కిచ్చారు, ఇంకా తెలియదు చిన్నప్పటి నుంచి. అంటే టీచర్స్ డే వచ్చినప్పుడు నార్మల్ గా స్టూడెంట్స్ కి నువ్వేం చేస్తావు, యాక్టింగ్, మ్యాథ్స్ టీచర్, నేనేం కోరుకున్నాను అంటే నేను పీటీ సార్ లాగా చేస్తాను. స్పోర్ట్స్ చెప్పొచ్చు, నాకు క్రికెట్ అంటే ఇష్టం కదా బేసిక్ గా. అయితే పీటీ సార్ లాగా చేస్తాను సార్ అంటే, నువ్వు పీటీ సార్ ఏంట్రా, నువ్వు డాన్స్ చేస్తావు కదా, నువ్వు డాన్స్ మాస్టర్ లాగా ఉండు అని చెప్పాను. లేదు సార్, నాకు పీటీ సార్ అంటే ఇష్టము, నాకు నిజంగా ఒక్కసారి పిల్లలందరిని ఆడియాలి, ఈజీలు పెట్టుకొని ఫోన్ ఊదాలి, అరే రారా లైన్ కి రారా, నన్ను ఎట్లా కొట్టారు అందరు, నేను కూడా అట్లా కొట్టాలి ఎడ్ చేసి లాస్ట్ నన్ను ఒక డాన్స్ మాస్టర్ లాగా ఉంచేసారు. ఓన్లే ఏముంది, అటు నుంచి ఇటు అటు 4-5 సార్లు తిరిగేవాడిని. ఎంజాయ్. నన్ను ఎవ్వరు అడగడు, ఎవ్వరు అడగరు నన్ను. మాస్టర్ నెక్స్ట్ ఏ క్లాస్ మాస్టర్, నెక్స్ట్ 3rd క్లాస్ పిల్లలు క్లాస్ నేర్పించాలి, తొందరగా పంపించండి అని చెప్పేవాడిని. అలా యాక్ట్ చేస్తుండేవాడిని. కట్ చేస్తే ఎవరైనా సరే సార్లు టీచర్లు ఉంటే నువ్వేమవుతావు అంటే డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, లాయర్ అవుతా, ఇవన్నీ అవుతా అంటారు. ఇవన్నీ అవుతా అని వాళ్ళు అంటారు. వాళ్ళు చెప్పడం కూడా ఎలా చెప్తారు, అరే మంచి చదువుకోవాలరా, పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి అని చెప్పి ఇలా నేర్పిస్తారు. నన్ను నువ్వు మంచి డాన్సర్ అవుతావురా, మంచి యాక్టర్ అవుతావురా, నువ్వు అట్టే వెళ్ళరా, బాగా ఫ్యూచర్ ఉందిరా, అటు వద్దలే, నన్ను మొత్తం ఇంజెక్ట్ చేశారు. నన్ను నా యాసలు చూసి మొత్తం ఇంజెక్ట్ చేశారు. ఇట్లా ఇంకా ఇట్లా చెప్తే చదువు నేర్పించడం నన్ను అట్లా చేస్తే ఇక్కడ అంటే నాకు తెలిసి వాళ్ళు అప్పుడు చేసిన పని చాలా మంచి పని. ఎందుకంటే ఎవరికి ఏది కరెక్టో అదే చేయాలి.